అందరికీ నమస్కారం. చాలా ప్రాంతాల వాళ్ళు నాన్ వెజ్ కూరల్ని ఇష్టంగా తిన్నా కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం బోటి కూర అంటే ఇష్టం కాదండి. ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అయితే నేను పుట్టి పెరిగింది గోదావరి జిల్లాలో కాబట్టి బోటి కూరతో నాకైతే పరిచయమే లేదు. కానీ మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే తెలంగాణ ఫ్రెండ్స్ దగ్గర ఒకసారి మాత్రం తిన్నాను. కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు. అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది బోటి కూర చేయమని చెప్పి అడుగుతున్నారని నా తెలంగాణ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఈ రెసిపీ ఎలా చేయాలో, క్లీనింగ్ ఎలా చేయాలో అన్నీ జాగ్రత్తగా నేర్చుకుని చూపిస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే కనుక ఈ రెసిపీ చూడకండి. ఈ క్లీనింగ్ అది చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. బోటి అంటే మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇలా చిన్న పేగులు, పెద్ద పేగులు, ఇంకా జీర్ణాశయం, లంగ్స్ లాంటివన్నీ ఇస్తారు. అయితే ఈ బోటి తీసుకోవడానికి వెళ్ళేసరికి లంగ్స్ పార్ట్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ తిల్లి వేశాడండి. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నది డెలివరీ అయిన తర్వాత బాలింతలకు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అయితే ఈ బోటిని క్లీన్ చేయడమే అసలైన పని కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్కి నీళ్లు మాత్రం కాస్త ఎక్కువే పడతాయి. అది మాత్రమే కాకుండా ఈ బోటి క్లీన్ చేయడం కోసం ఇంట్లో కిచెన్ లోపల స్టవ్ పక్కన ఉండే వాష్ బేసిన్లో కాకుండా ఇలా బయట ఉండే వాష్ బేసిన్లో కడుక్కోవడం మంచిది. అన్నిటికంటే ఫస్ట్ ఈ బోటిని తెచ్చుకున్న తర్వాత మొత్తం అంతటిని చక్కగా బట్టలు జాడించినట్టుగా బాగా జాడించి క్లీన్ చేసుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నెలో ఎక్కువ నీళ్ళలో ఒకసారి అంతా జాడించుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకొని ఒక్కొక్క పార్ట్ని కూడా విడివిడిగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ చిన్న పేగుల్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను. వీటి లోపల వైపు పసర లాంటిది ఉంటుంది కాబట్టి వీటిని ఇలా జాగ్రత్తగా తిరగేసి క్లీన్ చేసుకోవాలి. తిరగేయడం కోసం ఇలా నున్నగా ఉండే కొబ్బరి పుల్లని తీసుకొని చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చండి. ఎక్కువగా చికెన్లు, మటను, ఫిష్ ఇవన్నీ తింటారు కదా, ఈ మేక లోపల ఉండే పార్ట్లు కూడా తినడం అవసరమా అని చెప్పి కొందరు అనుకోవచ్చు. కానీ అసలు అవి ఎలాంటి ఆకులు తింటాయంటే కొండల్లోకి, గుట్టల్లోకి పైకంటూ ఎక్కుతూ ముళ్ళ చెట్లకు ఉండే ఆకులు, రకరకాల ఆకులు తింటూ ఉంటాయి. మేకలు చాలా రకాల ఆకులు తింటాయి కాబట్టి ఆ ఆకుల్లో రకరకాల ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వాటిని నేరుగా మనం తినలేం కాబట్టి మేక లోపల ఉండే పొట్ట భాగాన్ని తిన్నట్లయితే వాటిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయని చెప్పి పూర్వకాలం నుండి ఈ బోటిని చాలామంది ఆహారంలో భాగంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా దీన్ని చక్కగా తిరిగేసిన తర్వాత నీళ్లలో బట్టలు పులిమినట్లుగా చక్కగా పులిమి దీనికి ఉండే పసరంతా పోయేలా బాగా జాడించుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు ఏమాత్రం పసరు లేకుండా చక్కగా క్లీన్ అయిపోయింది కదా. ఇదే విధంగా మిగతావన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. చాలామంది బోటిని అసలు సరిగా క్లీన్ చేయకుండానే వండేసుకుంటూ ఉంటారు. కానీ ఏ వంటకైనా కానీ క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. మనం దేన్నైనా శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే తృప్తిగా తినే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను బోటిని క్లీన్ చేయడం కానీ వండడం కానీ అన్నీ ఫస్ట్ టైమేనండి. నేను సరిగానే క్లీన్ చేశానో లేదో, లేదా ఇంకా ఏమైనా బెటర్ పద్ధతి ఉందేమో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇలా చిన్న పేగులన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి ఈ నీళ్ళన్నిటినీ కూడా తీసేయాలి. అయితే ఈ నీళ్లు వాష్ బేసిన్లో, సింక్లో పోసేయకుండా బయట కొంచెం దూరంగా పారబోసుకోవడం మంచిది. ఇలా నీళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉన్నట్లయితే క్లీన్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను చిన్న పేగులు మాత్రమే తిరిగేసి చూపించాను, కానీ ప్రతి దాన్ని కూడా తిరిగేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు పేగులు మాత్రమే క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బొంత అంటారు కదా, అంటే అది జీర్ణాశయం అనుకుంటా అండి, దాన్ని మాత్రం వీటితో కలిపేయకుండా సపరేట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం బట్టలు ఎలా అయితే పులుముతామో అలాగే చక్కగా పులిమి క్లీన్ చేసుకోవాలి. ఇలా వీటిని బాగా జాడించి కడుక్కున్న తర్వాత ఇలా గిన్నె కూడా ఒకసారి కడిగి వీటన్నిటిని సపరేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ తిల్లి అనేది క్లీన్గానే ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా క్లీనింగ్ ఏమీ చూపించట్లేదు. ఇప్పుడు ఈ బొంతపాటు విషయానికి వచ్చేసరికి దీన్ని చక్కగా ఒకసారి జాడించి ఆ తర్వాత లోపల పక్క సన్నటి పొరలాగా ఉంటుందండి, దాన్ని చూపిస్తున్నట్టుగా తీసేయాలి. ఇలా మొత్తం తీసేసాం కదా. తీసేసిన తర్వాత ఈ పైన ఉండే పొట్టు ఉంటుంది కదా, దీన్ని మామూలుగా తీయడానికి రాదండి. దీన్ని వేడివేడి నీళ్లు వేసి క్లీన్ చేసుకోవాలి. అయితే నీళ్లు ఎంత వేడిగా ఉండాలంటే ఆల్మోస్ట్ మరిగే నీళ్ళని చెప్పొచ్చు. అందుకే ఈ మరిగే నీళ్లు మీద పడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఇలా వేడివేడి నీళ్ళలో వేసేసరికి
అర నిమిషంలోనే ఈ పైన ఉండే తొక్కంతా ఊడిపోతూ ఉంటుంది. దీన్ని మనం చేతులు కాలకుండా జాగ్రత్తగా బయటికి తీసి చక్కగా చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత మరీ పదునుగా ఉండే చాకుతో కాకుండా ఇలా పదును లేకుండా ఉండే చాకుతో కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మనం చేత్తో తీసేంత అవకాశం ఉంటే చేత్తోనే తీసేయచ్చు. ఇది చూడ్డానికి ఫ్లాట్గా ఏమీ ఉండదండి, కొంచెం సంచిలాగా ఉంటుంది కాబట్టి లోపల వరకు కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. కొన్ని ఫంక్షన్స్లో ఈ బోటీ కర్రీ చేయడం చూసేదానండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ బోటీని తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేడి నీళ్ళలో వేసేసి కడిగేసి కూర వండేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న పార్ట్స్ని క్లీన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఇలా పెద్దగా ఉండగానే క్లీన్ చేసుకుని ఆ తర్వాత కూర వండుకుంటే మంచిది. అలాగే కొంతమంది ఈ పొరేమీ తీయకుండా అలాగే కూర వండేసుకుంటూ ఉంటారు. కానీ చక్కగా క్లీన్ చేసుకుని వండుకుంటే మంచిది. ఈ చెత్తంతా బయటపడేసుకున్న తర్వాత తెల్లటి టర్కీ టవల్ లాగా చక్కగా క్లీన్ చేసుకున్న దీన్ని మిగతా వాటిని కూడా ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో 2-3 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకొని వీటన్నిటికీ ఒకసారి బాగా పట్టించి బాగా కలిపి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీచు వాసన అంతా పోయి అసలు ఇది బోటీ ఏనా లేదా మటనా అనే అంతగా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే 2 నిమ్మకాయల నుండి రసం పిండి క్లీన్ చేసుకున్నా పర్లేదు. అయితే ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ నేను తీసుకున్న బోటీ కిలో వరకు ఉంటుంది. అయితే క్లీన్ చేసిన తర్వాత ఎంత వెయిట్ వచ్చిందో చూడడం మర్చిపోయాను. ఇలా క్లీన్ చేసుకున్న వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం మిగతా వాటినన్నింటినీ కట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ కనిపిస్తున్న టిల్లీని ఇలాగే కట్ చేసేయకుండా కొంచెం వేడి నీళ్ళలో వేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కూడా చిన్న చిన్న ముక్కల్లో డట్టేమైనా ఉంటే పోయేలాగా మళ్ళీ ఒకసారి కొంచెం వెనిగర్ వేసి మళ్ళీ బాగా కలిపి క్లీన్ చేసుకోవాలి. ఈ బోటీ క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి. కొంచెం ఓపిక కావాలి, నీళ్ళు ఎక్కువ కావాలి, ఇంకా సరిపడినంత టైం కూడా ఉండాలి. ఇలా ఉప్పు వెనిగర్ వేసిన తర్వాత బాగా కలిపి క్లీన్ చేసి 2-3 సార్లు మళ్ళీ బాగా కడుక్కోవాలి. ఇలా బోటీని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే కూర అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బోటీని ఎంత బాగా క్లీన్ చేసేసామో. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా వేడివేడి నీళ్ళలో వేసుకున్నట్లయితే ఏమైనా చెడు వాసన కానీ బ్యాక్టీరియా లాంటిది కానీ పోతుంది. అలాగే వీటితో పాటు ఈ తిల్లీని కూడా ఇందులో వేసుకొని 2-3 నిమిషాల పాటు ఉంచేసరికి ఇది కొంచెం గట్టిపడుతుందన్నమాట. అప్పుడు మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత ఇలా జాలి గరిటతో నీళ్లు రాకుండా బయటికి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఈ నీళ్ళన్నీ బయట పారబోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ తిల్లీ ముక్కల్ని, వీటిని ఒకసారి మళ్ళీ వేడివేడి నీళ్ళతో బాగా కడుక్కోవాలి. ఇలా బాగా మరిగే నీళ్లు పోసినట్లయితే ఇందులో ఉండే స్మెల్ అంతా పోయి ఇది కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న బోటీని కూర చేసుకున్నట్లయితే అస్సలు స్మెల్ లేకుండా ఉండడం మాత్రమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు కూర వండడం కోసం ఇలా కుక్కర్లో ఈ బోటీని అంతటిని వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇవి ఉడకడం కోసం ఇవి మునిగే వరకు కూడా నీళ్లు పోసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకుని చూపిస్తున్నట్లుగా నలిపి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇలా ఉడికించేటప్పుడు ఒకసారి కలిపినట్లయితే ఇందులో ఇలా ఆవిరి పైకి లేస్తూ ఉంటుంది. ఇలా ఆవిరి 2-3 నిమిషాల పాటు బయటికి పోనిచ్చేసరికి ఇందులో ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుంది. ఇలా ఇప్పుడు పొగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టుకుని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి దాదాపు 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 విజిల్సా అని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. నేను 7 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి చెక్ చేశాను, అప్పుడు సరిగా ఉడకలేదు. ఇంకా ఆ క్లిప్ మీకు చూపించడం ఎందుకులే అని చెప్పి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోమని చెప్తున్నాను. మంట లో ఫ్లేమ్లో ఉంచి 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా కుక్ చేయకూడదు, అలాగని చెప్పి గట్టిగా కూడా ఉండకుండా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అయితే చాలామంది ఇలా ఉడికించిన తర్వాత ఈ వచ్చిన నీళ్ళను కూడా కూరలో వేసేస్తూ ఉంటారు. కానీ నా ఫ్రెండ్ దగ్గర చూసినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ నీళ్లు పోసినట్లయితే కూర కొంచెం స్మెల్ బాగోదు కాబట్టి ఈ నీళ్లు తీసేసి ఈ ముక్కలతో మాత్రమే కూర చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇబ్బంది ఏమీ లేదనుకున్నట్లయితే
అసలు ఇలా ప్రత్యేకంగా ఉడికించే పని లేకుండా నేరుగా మటన్ కర్రీలా కూడా వండుకోవచ్చు. అయితే నేను నేర్చుకున్న పద్ధతి ఇదే కాబట్టి ఇదే చూపిస్తున్నాను. అయితే ఈ నీళ్లు డ్రైనేజ్లో పోయకుండా మొక్కలకి పోసినట్లయితే మంచిది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చక్కగా వేగినట్లయితే కూరకి మంచి ఫ్లేవర్ అరోమా వస్తాయి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను మిరియాలు, 7-8 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, చాలా కొద్దిగా అనాస పువ్వు, 5-6 వరకు లవంగాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వీటిని వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అయితే తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు బోటీ కూర చేసుకున్నా కానీ ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైన పద్ధతిలో ఒక్కో రకమైన మసాలాలు వాడి చేస్తూ ఉంటారు. అయితే నాన్ వెజ్ కూరలకి ముఖ్యంగా బోటీ లాంటి వాటికి మసాలా కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం మసాలాని వాడుతున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 1/2 కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేశాను. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 10 వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా, అలాగే చాలా కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలి. అయితే ఇలా ఎండిన కసూరి మేతి కాకుండా అవైలబుల్గా ఉన్నట్లయితే పచ్చిమెంతి కూరనే కొద్దిగా వేసుకోవచ్చు. అయితే పచ్చిమెంతి కూర అయినా లేదా ఇలా ఎండిన కసూరి మేతి అయినా కానీ మరీ ఎక్కువ క్వాంటిటీలో వేస్తే చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తినే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ మాత్రం చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బోటీనంతటిని వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బోటీ నూనెలో వేగేలాగా 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఈ బోటీని నూనెలో కొద్దిసేపు వేయించడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత తినే కారానికి తగ్గట్టు 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి ఇదంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. అయితే ఇక్కడ నేను కూర మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే 3 మ్యాంగో కారాన్ని వాడుతున్నాను. మీ అవైలబిలిటీని బట్టి 3 మ్యాంగో కారం కానీ లేదా కాశ్మీరీ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా ఇలా వేయించుకున్న తర్వాత మీకు గ్రేవీ ఏమీ అవసరం లేదు, ఫ్రైలాగే తినాలి అనుకుంటే ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కూరలాగా చేస్తున్నాను కాబట్టి కొన్ని నీళ్లు వేసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇలా మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని మసాలా గ్రైండ్ చేసిన మిక్సీలో కూడా కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒక బాగా పండిన టమాటాని తీసుకొని తొక్క రాకుండా గుజ్జును మాత్రమే తురుముకుని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక టమాటా వేసుకోవడం వల్ల కూర ఒక రకమైన చప్పదనం లేకుండా మంచి రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రైలా చేసుకునేలా ఉంటే ఈ టమాటా వేసుకునే అవసరం లేదు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారాలన్నీ కూడా ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటలో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సాధారణంగా నాన్ వెజ్ కూరల్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ కూరలో సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇలా కూర చక్కగా ఉడికి దగ్గర పడిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలతో కానీ రాగి సంగటితో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అన్నంలో కానీ వేటితో కానీ కలుపుకుని తినేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకుని తిన్నట్లయితే మరింత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన క్లీనింగ్ పద్ధతి కానీ కుకింగ్ పద్ధతి కానీ ఏది కూడా స్కిప్ చేయకుండా మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయినట్లయితే అసలు బోటి కూర మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఇది నేను ఫస్ట్ టైం చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. నేను చేసిన ఈ పద్ధతి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయమని అడుగుతున్నా కానీ చాలామంది చేయట్లేదండి. మీరు జస్ట్ ఒక లైక్ బటన్ ఇచ్చినట్లయితే మన వీడియోని చాలామంది చూసే అవకాశం ఉంటుంది. నేను చేసిన క్లీనింగ్ పద్ధతి కానీ కూర కానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.